ఏంటి వినాయక చవితి అని చెట్లు పొలాలు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఏదైనా ఫస్ట్ నుంచి చెప్పాలి కదా. అదే వినాయక చవితికి ఇంటికి వెళ్తున్నా. ఎవ్రీ ఇయర్ నేను కూడా వెళ్ళి గణేష్ని తెచ్చేవాడిని. కానీ ఈసారి అదృష్టం లేకుండా పోయింది. నేను ఫెస్టివల్ రోజు ఇంటికి వెళ్తున్నా. పోన్లే, అట్లీస్ట్ ఫెస్టివల్ రోజైనా ఇంటికి వెళ్ళే అవకాశం దొరికింది. సరే సరే, ఇక ఇంటికి వెళ్ళి ఫెస్టివల్ని ధూమ్ధామ్ చేయాలి. స్టార్ట్ చేద్దామా? ఏరా, అందరు బాగున్నారా? అయ్యో, మాకేం స్వామి, మీరున్నారుగా, బాగానే ఉన్నాం. ఇంతకీ మీరెలా ఉన్నారు స్వామి? నాకేంట్రా, మీరున్నారుగా, బాగానే ఉన్నా. అయ్యో, మీకుండడం ఏంటి స్వామి, మీరే మాకు అన్ని. మీకు మేముండడం బలమైతే మాకు మీరుండడం బలంరా. కాకపోతే మీరు మాతో చెప్పుకుంటారు, మేము మీతో చెప్పుకోము, అంతే తేడా. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అయ్యో, మాలాంటి మనుషులు మీకుండడం ఏంటి స్వామి అసలు? అరే, మనుషులు అంటేనే మంచోళ్ళురా. ఈ భూమి మీద మనుషుల్లో ఉన్న ఒక గుణం మిగతా ఏ జీవుల్లో లేదురా. ఏంటి స్వామి అది? ఆలోచించే గుణం రా. హో, అవునా స్వామి? మీకు చెప్పేంతటి వాడిని కాదు. మీరేమనుకోనంటే ఒకటి చెప్తా. సరే, దానికేం, చెప్పురా. మనుషుల్లో ఆలోచించే గుణం ఉన్నా కుక్కల్లా విశ్వాసంగా ఉండే గుణం ఉండదు స్వామి. అబ్బో, మాటలు బాగానే నేర్చుకున్నావుగా. నాకెందుకో మీరు ఇవాళ చాలా బాధలో ఉన్నారనిపిస్తుంది. అదేం లేదురా. లేదు స్వామి, ఈ విగ్రహంలో మీ ఎక్స్ప్రెషన్ నాకు కనబడకపోవచ్చు, కానీ నా మనసు చెప్తుంది మీరు బాధపడుతున్నారని. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. ఈ వినాయక చవితి స్టార్ట్ అయిన రోజు నుండి అయిపోయేంత వరకు మీలో మీకు ఎన్నో గొడవలు వస్తాయి. కానీ నా ఈ వినాయక చవితి మంచిగా మొదలుపెట్టి అయిపోయేంత వరకు ఏ ఆటంకం లేకుండా సంతోషంగా సాగనంపుతారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలిరా. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకు స్వామి? మాకు జన్మనిచ్చిన మా అమ్మా నాన్నలకి, ఆ తర్వాత మీకు సేవలు చేసుకోవడం కంటే అంత గొప్పది ఏముంటుంది స్వామి? అయినా మనుషుల్లో మానవత్వం చనిపోలేదు స్వామి, కానీ దానికి సరైన టైం రావాలంతే. అరే 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 అరే, మార్నింగ్ అంతా భక్తి పాటలు పెట్టి ఇప్పుడేంట్రా బాబు? ఇదంతా నా కళ్ళ ముందు జరుగుతుంది చూడు. నేను పోతానన్నయ్యా, నేను పోతాను. ఫైనల్గా లాస్ట్ డే ఆఫ్ వినాయక చవితికి వచ్చేసాం. ఏంటి హడావిడి అనుకుంటున్నారా? అదేం లేదు, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అంటారు కదా. అందుకే ఏదో మా శక్తికి తగ్గట్టు ఆ స్వామివారి నిమజ్జనం రోజున అన్నదానం చేస్తాం. ఇలా అందరినీ ఒక చోట చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఎలాగో అలా అన్నదానాలు అయిపోయాయి. ఇక ఇప్పుడు
వినాయకుడిని తీసుకెళ్లే సమయం ఆసనమయ్యింది. వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో వెళ్ళేటప్పుడు అంత బాధగా ఉంటుంది. కానీ ఆ స్వామి కోసం తీసుకెళ్ళేటప్పుడు కూడా సంతోషంగా తీసుకెళ్ళాలి. లేకపోతే మన కళ్ళల్లో బాధను చూసి ఆ స్వామి కూడా బాధపడతాడు. మా వాళ్ళు అల్లరి చేయండి అంటే చిల్లర చేస్తున్నారు. ఆ స్వామిని నీళ్ళలో వేయడం మానేసి వీళ్ళు నీళ్ళలో ఎగురుతున్నారు. ఏ ఊరికే, అదేం లేదు, సరదాగా అన్నా. ఫైనల్గా వినాయకుడికి పూజ చేసేసాం. మా వాళ్ళు స్వామిని నీళ్ళలో వేయడానికి రెడీ అయిపోయారు. బాయ్ వినాయక, ఇప్పుడు సంతోషంగా వెళ్ళి నెక్స్ట్ ఇయర్ ఇంకా సంతోషంగా రావాలి. మమ్మల్ని అందరినీ సంతోషంగా ఉంచాలి.